కాదు సామాన్యుడు వీడు అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవులా ఉగాది కోసం అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా ఊర్జువాలకు భూస్వాములకు ఊర్జువాలకు భూస్వాములకు పూజుదులమక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట న్యాయదేవతకు కన్నులు తెరిచే న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
కదిలింది కదిలింది కల్కి అవతారము కదిలింది కదిలింది కల్కి అవతారము కలిపాపహరమైన కరుణావతారము కడుదీనులకు దీపమై కఠినాత్ములకు శాపమై నరరూప రాక్షసుల రక్షకుల భక్షకుల తలలు నరికే గండ్రగొడ్డలే అర్థమై కదిలింది కదిలింది కల్కి అవతారము ఇది మా అరుణారుణ ఆహ్వానము ఇది పేద హృదయాల సన్మానము హృదయ నయనాలలో రుధిర బాష్పాలలో ఇదే మా తర్పణం కదిలింది కదిలింది కల్కి అవతారము నీరాకతో ఆశ మారాకు తొడిగింది నీ చూపు సరికొత్త సూర్యుణ్ణి చూపింది ఈ అభయ హస్తమే కన్నీరు తుడిచింది నీ వెచ్చనోదార్పు ప్రాణాలు పోసింది విడిపాపులంక విష్ణువర్ధనుడా సుడిగాలి వైరార శత్రుమర్ధనుడా కదిలింది కదిలింది కల్కి అవతారము పొంగిపోయిన శక్తి నింగినంతాలి కూలిపోయిన గుడిస తిరిగి కట్టాలి శిథిలమైన ఊరు నిధిల కావాలి మట్టిలోనే నయడు మనిషి పుట్టాలి ఆ మట్టిలో తాను అణువు పండించాలి నీ అండనే ఉంది గండాలు దాటాలి నీ గొడ్డలే పట్టి స్వర్గాన్ని నరకాలి విజయీ భవ దిగ్విజయీ భవ కల్కి అవతారమా అదేవిధంగా వెర్రంశెట్టి వేణుగోపాల్ గారిని కూడా స్టేజ్ మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అడప కాశీ గారు మరియు వందనాదేవి గారు కూడా స్టేజ్ ఎక్కవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నాగరాజు గారు తాళ్ళ నాగరాజు గారు కూడా స్టేజ్ ఎక్కవలసిందిగా కోరుచున్నాము.
కూర్చున్నాము. అందరూ కూడా ఇంకా స్టేజీల్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాము. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య నిర్వహణ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంలో ఈ ఏటుకూరు గ్రామంలో నుంచి నిశంకర్ నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో గారిని కూడా సన్మానించుకోవడం కోసం రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో కూడా మీ అందరూ వీరికి ఎట్లా పాల్గొనాలనే నాయకులు వివరంగా వివరిస్తారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం సభ అధ్యక్షులు శేఖర్ గారికి, మరి వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మన రామాంజలి గారికి, అలాగే తాడిశెట్టి మురళీమోహన్ అన్నగారికి, ఇక్కడికి విచ్చేసినట్టు పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా నిశంకర్ నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంతటి ఈ కార్యక్రమాన్ని మరి కొద్ది టైంలోనే ఇంత సక్సెస్గా ఈ ర్యాలీని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి తాడిశెట్టి మురళీమోహన్ అన్నని మనం సన్మానించుకోవడం అంటే మీ అందరికీ ఎంతో, మురళీమోహన్ అన్న గారి గురించి మాకన్నా కూడా మీ అందరికీ ఎక్కువ తెలుసు. తాడిశెట్టి సోదరులు అంటేనే గుంటూరు అడ్డ అంటేనే తాడిశెట్టి అడ్డ. మరి ఏ విషయం వచ్చినా, ఏ చిన్న కార్యక్రమం వచ్చినా నేనున్నానని ముందు నిలబడే వ్యక్తి తాడిశెట్టి మురళీమోహన్ గారు. మరి అలాంటి మురళీమోహన్ గారిని ఏటుకూరు గ్రామంలో ఇక్కడ సన్మానించుకోవటం, మరి ఈ కార్యక్రమానికి మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మరి మీ అందరికీ తెలుసు, మా గుంటూరు రూరల్ మండలంగానే గుర్తొచ్చే మొదటి పేరు ఎర్రశెట్టి వేణు. మరి ఎర్రశెట్టి వేణు గారు ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో కూడా గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా రేపు రామాంజలి గారి ఎలక్షన్ కూడా అలా జరగాలి. మీరందరూ మన రూరల్ మండలం నుంచి అత్యధిక మెజార్టీతో మనం రామాంజలి గారిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన నాకు నాగేశ్వరరావు గారికి, పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి పత్తిపాడు ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు గారికి, అలాగే కొత్తగా జాయిన్ అయి స్టేట్ పార్టీలో నేను కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నా, అలాగే మన సోదరులు తాడిశెట్టి మురళీ గారికి కూడా కొత్తగా బాబు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇవ్వటం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈయన ఇంకా పార్టీలో అంచెలంచెలుగా పైకి ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిశంకర నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వేణు గారికి, ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, బీజేపీ జనసేన నాయకులకి అందరికీ కూడా పేరు పేరు వరుస ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు నామినేషను ఉదయం 8:30 గంటలకి మన ఏటుకూరు రోడ్డు నుంచి బయలుదేరుతుంది. అక్కడి నుంచి పత్తిపాడు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా రేపు ఉదయం కూడా నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, భారీ మెజార్టీతో గుంటూరు పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో పత్తిపాడు నియోజకవర్గం భారీ మెజార్టీతో మీ అందరూ గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై ఎన్డీఏ కూటమి. అలంకరించిన తాడిశెట్టి మురళీమోహన్ గారు, పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బూర్ల రామాంజలి గారు, ఎర్రశెట్టి వేణు గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ తాడిశెట్టి మురళీమోహన్ గారికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇచ్చిన తర్వాత అది ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా మీరు ఏర్పడిన అభినందన సభ. అందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రాజకీయ పార్టీలో పదవులు అనేది సర్వసాధారణం. చాలా మందికి పదవులు అలంకారం, కొంతమందికి పదవికే కొంతమంది అలంకారం. ఆ కొంతమందిలో
తాడిశెట్టి మురళీమోహన్ గారు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న కార్యశీలత చాలా అరుదుగా ఉంటుంది. ఏ వ్యక్తులైనా సరే ఒక పని మొదలుపెట్టాడు అంటే ఆ పని యొక్క అంతం చూసేదాకా, ఆ పని విజయవంతమయ్యేదాకా పూర్తిగా బుద్ధస్కంధాల మీద వేసుకునే వ్యక్తి తాడిశెట్టి మురళీమోహన్ గారు. అట్లాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో చేరిన కొద్ది రోజులకే మీరు నమ్మి ఇంత పెద్ద పదవి అప్పచెప్పినందుకు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పరిచిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇవాళ గుంటూరు పార్లమెంట్ మరియు 7 నియోజకవర్గాలు, ఇవి కాకుండా ఆయనకున్న పరిచయం ఉన్న గ్రామాల్లో కానీ ఆ నియోజకవర్గాల్లో కానీ ఇవాళ కూడా ఫోన్లు చేసి అందరికి కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి, ఎన్డీఏ కూటమి గెలవాలా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలని చెప్పి ఈ రోజు కూడా ప్రతి క్షణమైన చేసే ప్రయత్నం మేము దగ్గరుండి చూస్తున్నాం. ఈ రోజున పత్తిపాడు నియోజకవర్గంలో అత్యధిక మేయర్తో గెలిపించడానికి ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. తాడిశెట్టి మురళీమోహన్ గారు ఏ పరిస్థితుల్లో ఇది భుజాన్ని వేసుకొని చేస్తున్నారో కానీ రామాయణ గారు నిజంగా చాలా అదృష్టవంతులు. ఆయన కోసం మురళీమోహన్ గారు చేస్తున్న కృషి ఇది ఎల్లప్పుడూ కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలానే ఆయనకి కార్యదర్శి పదవి ఇచ్చినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. అంతకన్నా గొప్ప పదవి ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే పదవి ఆయన కల్పించాలని చెప్పి ఆ బాధ్యత పెద్దన్నగా రామాంజన గారు బుద్ధం మీద చేసుకొని చేస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మురళీమోహన్కి పదవి అలంకారం కాదు, ఆయనకి పదవి వస్తే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు చాలా మంది కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన పదవిని ప్రజాపదం చేస్తాడు, పెత్తనం చేసే మనిషి కాదు. మీరు చాలా మంది నాయకులు చూసుకుంటారు, పదవి వచ్చిన తర్వాత పదవి పెట్టుకుని పెత్తనం చేస్తారు. ఈయన పెత్తనం కాదు, ప్రజాపదం చేస్తాడు. ఏ విషయమైనా సరే, ఏ రాత్రి అయినా సరే మురళీమోహన్ గారు ఇంటి తట్టి నాకు ఇది సమస్య అంటే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఆయన హడావుడిగా ఉండి ఎక్కడన్నా ప్రయాణంలో ఉన్నా కానీ, వేరే పని మీద వెళ్తున్నా కానీ మా సమస్య ఇదేనా అని చెప్తే మళ్ళీ ఆ సమస్య పరిష్కరించి అక్కడి నుంచి ఫోన్ చేసి ఇదిగో మీ సమస్య అయిపోయింది, ఇల్లు మాట్లాడండి, మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్ అని చెప్పే వ్యక్తి మురళీమోహన్ గారు. అట్లానే మనం ఇవాళ తాడిశెట్టి మురళీమోహన్ గారి అనుచరులుగా ఆయన ఏ మాట అంటే ఆ మాటే మన బాటగా నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం వ్యక్తిని, ప్రతి జనసేన వ్యక్తిని, ప్రతి బీజేపీ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బదుస్కాలం ఉంది. ఇంకా కేవలం 27-28 రోజులు ఉంది. ఈ 26 రోజులు నిద్రాహారాలు మాని, నిద్రాహారాలు అంటే మన పని మన నిత్య కర్మలు చేసుకుంటూ ఇది ఒక భాగంగా, ఎలక్షన్ ఎన్నికలంటే ఒక భాగంగా ఏటుగురు గ్రామ ప్రజలకి, అలానే విచ్చేసినటువంటి గుంటూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధిపతులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, జనసేన నాయకులందరూ నమస్కారం. ఈరోజు మన సోదరుడు, మిత్రుడు తాడిశెట్టి మురళి గారు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పత్తిపాడు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బోర్ల రామాంజనేయ గారు, ఆయనే కాబోయే ఎమ్మెల్యే గారు, చెప్పే పని ఉంది కదా దాని గురించి. అలానే వేణు గారికి, శంకర్ గారికి, వందనా గారికి, శేఖర్ గారికి, మన అల్లి గారికి, కాశీ అన్నకి, శివకుమార్ గారికి, అలా ఇక్కడ ఇచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీ సోదరుడు యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కాజావల్ గారికి, ఎస్ఎం బాషా గారికి, అలానే మన పప్పురావు గారికి ఇచ్చేసినటువంటి మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన మన నిశంకర నాగేశ్వరరావు, ఎందుకంటే ఈ ఊర్లో ఏ కార్యక్రమం ముందుగా ఉండి చేయాలన్న తప్ప ఉండే వ్యక్తి ఏంటంటే నిశంకర నాగేశ్వరరావు మావోడే. ఆ వ్యక్తి ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యి మొట్టమొదటి కార్యక్రమం గుంటూరు రూరల్ మండలంలో పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ముందుగా నాగేశ్వరరావుకి నేను అభినందన తెలియజేస్తున్నాను. అలానే తాడిశెట్టి మురళి గారు, తాడిశెట్టి వెంకటరావు గారు ఈ ఊరు వాస్తవులే. ఒక లెక్క చెప్పాలంటే ఎక్కువగా
ఈ ఊర్లో ఆయన ఫ్రెండ్షిప్ ఉంది. కాశీటి వెంకటరావు గారు, మురళి గారు ఎవరు అడిగితే ఎవరన్నా మన ఈరోజు పల్లెల్లో పోయినా కానీ వర్షాల మాదిరి ఇప్పుడు ఈబీ స్వామి గారు వచ్చాడు ఇక్కడికి. అన్నయ్య బావాని పిలుచుకునే ఊరు ఏదా అంటే కులమతాలు లేని ఊరు ఏటుకూరు. నేను దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే అందరూ వేదిక మీద ఉన్నారు, వాళ్ళందరూ తెలియదు కాబట్టి నేను తెలియజేస్తాను. మురళి గారు ఈ సన్మాన కార్యక్రమం ఇచ్చేసినందుకు ఆయనకి మన లోకేష్ గారు చెప్పారు, మురళి గారు విషయం నేను చూసుకుంటాను, రాజకీయంగా ఏ ఇబ్బంది లేదు అని చెప్పాడు. అదే మాట ఈరోజు రేపు కాబోయే ఎమ్మెల్యే మన మురళి ఆంజనేయులు గారు, అలానే ఆయనే మంత్రి అయ్యేది కూడా చంద్రబాబు గారు మన సభాముఖం అందరూ తెలియజేశారు. ఆ విధంగా మురళి గారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే మా ఏడుగుడు సోదరుడని పిలుచుకుంటాం మురళి గారిని అక్కడ కనపడితే. ఇప్పుడు కాదు, మా బంధం 30 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి వెంకటరావు గారిని మురళి గారు కానీ, అదేవిధంగా బోల రామాంజీ గారిని పెమసాని చంద్రశేఖర్ గారిని అత్యంత మేయర్తో గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మాట్లాడతా కానీ మురళి అన్న ముందు మాట్లాడితే కొంచెం భయం పడుతుంది. అయితే నేను ఒకే ఒక విషయం చెప్తాను రామాంజీ గారి మీద. 4 గోళ్ల మధ్య జరిగిన సంభాషణ చెప్తాను. మురళి అన్నకి మేము ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇంకో జెండా మా ప్రాణం పోయి మేము పట్టాం. కానీ కేవలం ఈ రోజు మేము చేస్తున్నాం అంటే మురళి అన్న గారి కోసం, కేవలం బికాస్ ఆఫ్ మురళి అన్న. అయితే చాలా మంది అడిగారు, పవన్ కళ్యాణ్ కోసం తిరిగావు, చిరంజీవి గారి కోసం చివరికి ఏంట్రా బాబు తాడిచెట్లో పంచం అంటే నేను ఒకటే చెప్తున్నా, మనం ఎవరికి తలంచం. కాళ్ళు మొక్కామని అంటే దేవుడికి, పవన్ కళ్యాణ్ గారికి, తాడిచెట్టు తోరణాలకు మాత్రమే. తల తాకట్టనే పెడతాం, తల అయినా చేస్తాం, 2. అయితే అన్న ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఈరోజు అన్న క్షమించండి, 4 గోళ్ల మధ్య చదువుతున్నాను. ఇవాళ అన్నయ్యతో పర్సనల్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒక ఫోన్ వచ్చింది అన్నయ్యకి, మీతో పత్తిపాటి కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మిమ్మల్ని కలుస్తారంటండి, బతిమలాడుకుంటారంటండి అన్నారు. అన్నయ్య చెప్పిన మాట ఏంటంటే కలిసి ఏం చేస్తారు, అసలు అందుబాటులో లేను అన్నారు. వాళ్ళు బతిమలాడుతున్నారు, ఈయన కాదంటున్నారు. వాళ్ళు కాలు కొట్టిందాగానే సిద్ధంగా ఉన్నారు. ఇది నిజం, గాడ్ ప్రామిస్ గా అమ్మవారి మీద వచ్చేసి చెప్తున్నా. అయితే అన్నయ్య 2 మాటలు చెప్పాడండి. నన్ను కొనే స్థాయి వాళ్ళ కాదు, నన్ను కొనలేరు. 2, నేను వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళని గెలిపిస్తా. నన్ను ప్రేమించేంత ప్రేమ వాళ్ళ దగ్గర లేదు. నేను రామాంజీ గారిని ప్రేమిస్తున్నాను, వాళ్ళని గెలిపించి తీరుతాను. మేము అమ్ముడిపోయే వాళ్ళం కాదు. అభ్యర్థులకు అవసరం అయితే అమ్మి పెడతాం తప్ప అమ్ముడిపోయే మనుషులను కాదు. మమ్మల్ని కొనాలనుకోవద్దు, చేతనైతే ప్రేమించండి అని చెప్పారు మురళి అన్న. అన్న ఇంతకు మించి ఒక మనిషి ఎవరో కూడా ఇంకో మనిషిని ప్రేమించరన్న. తక్కువ వ్యవధిలో మా అందరి ఇక్కడ ఉన్న తాడిచెట్టు అభిమానులు మా అందరి తరపున మా అన్నయ్యకి సముద్ర స్థానం కల్పించి తీరాలన్నా. లేకపోతే అదే రోజు మీ ఆఫీస్ ముందు ధర్నా చేయటా కూడా మేము వెనకాలని చెబుతున్నాం. జై తాడిచెట్టి, జై జై తాడిచెట్టి. వద్దెల్లాలి మురళి అనే నాయకత్వం, వద్దెల్లాలి మురళి అనే నాయకత్వం, వద్దెల్లాలి కూటమి ఐక్యత, వద్దెల్లాలి కూటమి ఐక్యత. జై హింద్. మన తాడిచెట్టి మురళి గారు వారు వచ్చారంటేనే ఒక ప్రపంచం అన్నట్లుగా స్టార్ట్ అయింది. చాలా ధన్యవాదాలండి, మీకు అభినందనలు తెలియజేస్తున్నాం మురళి గారు. ముందుగా మా ఇంటి పేరు రామినేని వెంకట్రావు. ఈ మధ్యకాలంలో గోరంట్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ ఎర్రంచెట్టి వేణుగోపాల్ గారితో సన్నిహితంగా ఉంటూ రామాంజనేయులు గారి పుణ్యమా అంటూ రేపు కాబోయే ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి రామాంజనేయులు గారి పుణ్యమా అంటూ ఎప్పుడైతే ఎర్రంచెట్టి వేణుగోపాల్ గారు తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం చూస్తున్నారు, ఆయన అమ్మడి తిరగటం ఇవన్నీ చూసి నాకు మా వాళ్ళు అంటే ఏమనుకోవద్దు దయచేసి, మా కమ్మ వాళ్ళు మా ఇంటి పేరు రామిచెట్టి అని మార్చేశారు. రామిచెట్టి వెంకట్రావు అని పిలుస్తున్నారు నన్ను. నేను దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎర్రచెట్టి అమ్మడి తిరుగుతున్నాను కాబట్టి నా ఇంటి పేరు రామిచెట్టి అన్నారు. ఎనీహో చాలా సంతోషం. ఇవాళ మన తాడిచెట్టి మురళి గారికి అభినందన సభ జరుగుతుందని తెలిసి మన నాగేశ్వరరావు గారు, నిశంకర్ నాగేశ్వరరావు గారు నన్ను ఆహ్వానించారు. నేను దానికి వచ్చాను, మీ అందరికన్నా ముందే వచ్చాను. చాలా ఆనందంగా, హుషారుగా, చాలా బ్రహ్మాండంగా ఉంది. తాడిచెట్టి ఈరోజు ప్రజాబంధు, ప్రజల మనిషి, తన పుట్టుకే ప్రజల కోసమని నిరంతరం తప్పించేటటువంటి వ్యక్తి, మనందరికీ ఆదర్శవంతులు.
తాడిశెట్టి మురళీమోహన్ గారు. ఆయనతో నాకున్న పరిచయం చాలా తక్కువైనా ఆయన మనసులో ఉన్నటువంటి భావాల్ని, ప్రేమను చాలా దగ్గరగా నేను పొందానని నాకు గర్వకారణంగా ఉంటుంది. ఒక ప్రజల మనిషిని ఆత్మీయతతో అభినందించడం మనందరి సంస్కారం. ఎందుకంటే చాలామంది ఉన్నారు, కానీ ఆ అవకాశం మనకే దక్కిందని మనం గర్వపడాలి. ఈ కార్యక్రమానికి నిర్వహించినందుకు నిస్సంకర్ నాగేశ్వరరావు గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నాకు కూడా నాగేశ్వరరావుతో చాలా తక్కువ కాలంలోనే పరిచయం అయింది. సోదరుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ మాట మీద నిలబడే మనిషి. ఫస్ట్ పాయింట్, ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే దానికి నిలబడతాడు. సో ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నటువంటిది ఆయనకే చెల్లు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక నిర్వాహకులుగా మనం చెప్పుకోవచ్చు ఎరంశెట్టి వేణు గారిని. ఎందుకంటే ఆయన లేకుండా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగదన్నది నా ఆలోచన. ప్రజలకు ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానంటూ ఒకవైపు, మరొక వైపు ప్రజలు ఏదైనా కష్టం వస్తే చెప్పుకునేది దేవుడు కాబట్టి దేవుని సేవలో మరొక వైపు, ఒకవైపు దేవుడు, మరొక వైపు మనిషి. అభినందించడం అంటే, గౌరవించడం అంటే మనల్ని గౌరవించుకోవడం, ప్రజలను గౌరవించుకోవడం అన్నటువంటి భావన వ్యక్తపరిచారు. అట్లాగే మా వందనదేవి గారు సంక్షిప్తంగా చెప్పిన ప్రజల మనిషిని గౌరవించడం తెలుగుదేశం పార్టీకే ఒక సాంప్రదాయమైనటువంటి భావనలో, అంటే నాకు తెలుగుదేశం పార్టీతో చాలా కాలంగా అనుబంధం ఉంది. అధికారిగా ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ పట్ల నాకెందుకో చాలా అభిమానం. దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టాను, పేదరికాన్ని అనుభవించాను. ఆ రోజు 90% ఉన్నటువంటి మనలాంటి పేద వర్గాలకి రెండో రకమైనటువంటి ఆహారం ఉండేది. స్టోర్లలో మనకి ఇచ్చేది కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు. ఉన్నత అంటే ఒక 10% ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వరి అన్నం ఉండేది. మేము ఏదైనా వరి అన్నం చేసుకోవాలంటే పండుగ రావాలి, దసరానో ఉగాది వస్తే 1 కేజీ బియ్యం కొనుక్కొని దాన్ని వండి దేవుని ముందు నైవేద్యం పెట్టి స్వామి అన్నంగా తలాకింత ప్రసాదం పెట్టేవాళ్ళు. అంటే స్వామి అన్నాన్ని ప్రజలందరికీ 2 రూపాయల కిలో బియ్యం పెట్టి అందించి తినే అన్నంలో పేదలు పెత్తందారులు అనేటువంటి తేడా ఏంట్రా అని చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అంటే అభిమానం. రెండవ కోణంలో, అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో, అన్నా క్షమించాలి మీరు కాంగ్రెస్ నుంచే వచ్చారు, తర్వాత పిల్ల కాంగ్రెస్లోకి వెళ్ళారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఏదైనా వాస్తవాలు మాట్లాడదాం. అంతవరకు 50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్లో పేదలు ఉండే ఇల్లు ఏంటయ్యా అంటే 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చి ఇదే మీ ఇల్లు అన్నారు. దానికి గుడిసె అని పేరు పెట్టారు. ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, పేదలు దేవుళ్ళు అయితే, దేవుళ్ళకి కట్టించేది గుడి అయితే ఆ పేదలు ఉండాల్సింది పక్కా ఇల్లు అని చెప్పి పక్కా ఇల్లుని నిర్మించినటువంటి మహానుభావుడు ఈ దేశంలో ఎవరైనా మొట్టమొదటి ఉన్నారంటే నందమూరి తారక రామారావు. అట్లాగే ఆడపడుచులు, అబలులు ఏదో తండ్రి ఇస్తే ఇలా ఇలా తిప్పి చదువుకున్న కొడుకుని అడిగారు, ఏంట్రా మీ మామ ఇచ్చాడు, ఏంట్రా ఇది ఎంత అని అడిగినటువంటి సందర్భాలు నేను చూశాను. అలాంటి ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు పెట్టి ఈరోజు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు తెచ్చి 10 మంది సభ్యులకి 500 రూపాయల కట్ట నోట్ ఇట్లు తీసేసి లెక్కేసి ఇస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఆర్థిక చైతన్యం. సో ఇలాంటి కోణాలు అన్నీ ఉన్నాయి. ఇలాంటి కోణాల్లో
తెలుగుదేశం పార్టీలో ఉండడం అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదృష్టం. లేట్ అయినా మా సోదరుడు మురళీమోహన్ గారు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆయన నిర్ణయం మేరకు, అంటే ఆయన నిర్ణయానికన్నా ముందు జరిగినటువంటి పరిణామం మీకు చెప్పాలి. ఎలక్షన్స్ ఇక రెండు నెలలు ఉండదనగా ఎవరెవరు టాప్ లీడర్స్, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్, ఎవరెవరు ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి కోణంలో మాకున్న సర్వేలు బట్టి చూస్తే ఇక్కడ తాడిశెట్టి మురళీ బ్రదర్స్ కనబడ్డారు. తాడిశెట్టి మురళీ బ్రదర్స్ కనబడితే మేము ఒక్కసారి నేనే మాట్లాడా చొరవ తీసుకొని, అన్న మాకు సాయం చేయాలి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు అడిగారు సాయం చేస్తా, కానీ నేను ఒక పార్టీలో ఉన్నా, కొంత టైం కావాలి అన్నాడు. సరే, ఈ విషయాన్ని మేము మా అధినేతకి చెప్పాము, చిన్నబాబుకు లోకేష్ బాబుకు కూడా చెప్పాము. సో వాళ్ళు ఒకటే చెప్పారు, ఎలాగైనా మురళీమోహన్ని పార్టీలోకి తీసుకోవాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు అన్నారు. సో ఇంకా అక్కడితో స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేస్తే ఆయనకి చెప్పాల్సిన దానిలో చెప్పాము. మీరు నమ్ముతారో లేదో, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉండి సీనియర్ లీడర్లకు కూడా సీటు రానటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అలాంటిది మురళీమోహన్ గారిని ఆహ్వానించి ఇంకా ఆయన పార్టీలో చేరకముందే చీరాల వెళ్ళు, నువ్వు కంటెస్ట్ చెయ్యి, మేము చూసుకుంటామని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే మా మురళీమోహన్కు ఒక రకంగా తిక్క, ఇట్లా అంటున్నందుకు ఏం కాదు. నా ప్రజలంతా ఇక్కడే ఉన్నారు, నిత్యం నా ప్రజల్ని చూసుకోవాల్సిన నన్ను ఎక్కడికో పంపిస్తారని ఏడుస్తున్నాడు. అన్న నా మాట విను, చీరాలు ఎంత దూరం లేదు, మీరు వెళ్ళండి అన్న, ఇక్కడ ఏదైనా జరుగుతుంది, మీ మాట జరుగుతుంది అన్న, ఇక్కడ మనిషి ఉండాల్సిన పని లేదు, అందుకైతే మా కాశీ విశ్వనాథం గారే నడుపుతారు మీ రథం అని చెప్పారు. లేదా మా సీన్ ఉన్నాడు, లేదు కనపడలే, ఎక్కడో ఉన్నాడు, నడుపుతారన్నా అంటే లేదు లేదు లేదు, నాకు ఈ ప్రజలతో అనుబంధం ఉంది, నాకు ఇస్తే గుంటూరు 2 ఇవ్వండి, లేకుంటే లేదని కూర్చుంటా. నాకు తెలిసి తెలుగుదేశంలో ఒక అవకాశం ఇచ్చిన తర్వాత కాదు నాకు ఇది కావాలి అని అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను మురళీ గారిలో చూశాను. అంటే అక్కడికి ఇంకా జరుగుతుంది, పరిణామాలు జరుగుతుంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఇక చివరిగా వారం రోజులు టైము, ఏమయ్యా మీ మురళిని అక్కడికి వెళ్తారా లేదా చెప్పండి, నాకు అక్కడ కూడా ప్రెజర్ ఉంది అనేటువంటి కోణంలో చెప్తే ఈయనేమో నేను ఎందుకులన్నా ఇంకా టైం ఉంది, నాకు నేను నా జనంలోనే ఉంటా, ఎందుకంటే నాకు ఇక్కడ పత్తిపాడు, అటు పొన్నూరు, ఇటు మంగళగిరి, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్ నా మనుషులంతా ఉన్నారు, వాళ్ళు నేను అనాథం చేసి వెళ్ళలేను, ఏ చిన్న కార్యం వచ్చినా నా ఇంటి తలుపులు తడతారు, దానికి రాత్రి లేదు పగలు లేదు, నేను ఎక్కడో ఉంటే వాళ్ళు 40-50 కిలోమీటర్ల దూరంలో ఎప్పుడు వస్తారు, అది అయ్యేది కాదు పెట్టేది కాదు, వద్దులే ఏదో ఒకటి నాకు అయినట్టు అవుతుందని చెప్పి త్యాగం చేసి జనం కోసం పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి మురళీమోహన్ గారు. సరే, ఆ తర్వాత ఇక పార్టీ ఆయన మాట ఇచ్చారు, నేను వస్తానని మాట, అన్ని వదులుకొని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనరల్గా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎలక్షనీరింగ్లో కండువా కప్పుకోవడానికి ఒక 10 మందిని పిలుస్తారు, లేదా ముఖ్యమైనటువంటి నాయకుల్లో 50 మందిని పిలుస్తారు. కానీ మురళీమోహన్ గారికి ఒక్కరికే ఒక అరుదైనటువంటి అవకాశం ఏంటంటే కండువాలు కప్పడం ఒక చోట, ఆయన అనుయాయులు ఫాలోయర్స్ వేలాది మంది వచ్చి అక్కడ కేరింతలు కొడుతున్నారు. అక్కడికి వెళ్ళాలని లోకేష్ బాబు గారికి చెప్తే, జనరల్గా నేను ఆయనతో ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ హిమ్ క్వైట్ ఎ లాంగ్ టైం,
యాజ్ ఎ కమిషనర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్గా ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కలిసి బాగా దగ్గరగా పనిచేశాను. ఆయన మనస్తత్వం నాకు తెలుసు. టైం అంటే టైం షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు అంతే. నేను మురళి గారికి టైం ఇచ్చాను, ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా అడుగుతావు ఏంటి అన్నాడు. సార్ మురళీ మోహన్ మీద ఉన్న గౌరవం మీరు కాపాడాలి అంటే సరే వస్తానని చెప్పారు. కారు ఎక్కండి అంటే నేను కారు ఎక్కితే మరి మురళీమోహన్ ఎలా వస్తాడు? ఆయన ఒకటి కారు ఎక్కితే మరి వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు 50-60 మంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఆయనకు ముఖ్యమైన వాళ్ళే కాబట్టి అందరితో పాటు నడిచిపోదామని చెప్పి మండు టెండలో 1/2 కిలోమీటర్ నడిచి వచ్చి ఫాలోయర్స్తో మాట్లాడాడంటే అది మురళీమోహన్ గారికి ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం. ఆ తర్వాత నేను కూడా క్వైట్ ఎ లాంగ్ టైం పార్టీలో ఉన్నా, హెచ్ఆర్డి చైర్మన్గా చేశా. ఒక పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి వారం రోజుల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ కావడం అంటే జరిగింది మాత్రం మురళీమోహన్ గారికి. ఆ 7 మందిలో ఒకరు దాదాపు 2 సార్లు ఎమ్మెల్యే, ఈసారి క్యాస్ట్ ఈక్వేషన్లో ఎమ్మెల్యే రాకపోతే ఒకరు అయ్యారు, మరొకరికి సీట్ రాకపోతే ఇంకొకరు అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఒక పార్టీ నుంచి వచ్చి 7 రోజులు కూడా కాకుండానే వారం రోజుల లోపలే ఆర్గనైజింగ్ సెక్రటరీ తీసుకున్నారంటే ఫస్ట్ గుడి తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు. ఇక దేవుని దర్శనం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇక ఆ తర్వాత పదవులు అనేవి ఆయన పనితనం, ఆయన వ్యక్తిత్వం మెండుగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. ఇప్పుడే చెప్పారు మా బ్రదర్ కాశీ, ఆయనకు పదవి గొప్ప కాదు, పదవికి ఆయన గొప్ప అవుతాడని. కాబట్టి అలా మురళీమోహన్ గారి నేపథ్యం జరిగింది. అయితే ఇచ్చిన మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటాడన్న దానికి నేను ఒక ఉదాహరణ చెప్తా. సరే, మా ఎంపీ గారికి 7 నియోజకవర్గాల్లో గెలవాలి. 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో మీరు బాధ్యత తీసుకోమన్నాడు. సరే, ఆ బాధ్యతలు తీసుకొని చేస్తున్నాడు. ఆ నియోజకవర్గాలు బాగున్నాయి, ఇంకొక 3 నియోజకవర్గాలు తీసుకోండి అన్నాడు. ఈయన చెప్పింది ఒకటే, నేను తీసుకోవడానికి కారు వేసుకొని తిరగడానికి సరిపోతుంది, కానీ మీరు ఏ విశ్వాసంతో అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించారో ఈ టైంలో, ఎవరికైతే నేను మాట ఇచ్చానో ఈ టైంలో వాళ్ళకి నేను ద్రోహం చేయలేను. మీరు నాకు ఎంత పెత్తనం ఇచ్చినా, ఎవరైనా అయితే పెత్తనం కోసము మొత్తం 7 నియోజకవర్గాలు ఇవ్వండి అంటారు, కానీ ఆయన అలా అడగల. నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ నియోజకవర్గాలకు పరిమితం అవుతాను, నేను చేయలేనండి సారీ అని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. సో మరి ఇంత మంచి వ్యక్తిని మనం ఈరోజు గౌరవించుకోవడం అంటే మన అందరి అదృష్టంగా నేను భావించాను. ప్రజాస్వామ్యంలో మనం ఏదైనా ప్రజలు ఇచ్చేటటువంటి అరుదైనటువంటి గౌరవానికి ఒకేసారి ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. ఆ వచ్చినటువంటి ఛాన్స్లో వచ్చే అధికారాన్ని ప్రజల కోసం పంచాలి అన్నటువంటిది మేము మురళి బ్రదర్స్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఐ స్టడీడ్ బయోగ్రఫీ. సో ఎలా అసలు ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటాడని నిరూపించినటువంటి వాళ్ళ బ్రదర్ని కూడా ఇంకా 2 రోజుల్లో ఆయన గాయం ఉంది, నువ్వు రావద్దులేనా అంటే లేదు నాకు నిద్ర రావడం లేదు, అటుకు రావాలి, నా తమ్ముడు మాట ఇచ్చాడు, నేను ఆ మాటను నా తమ్ముడు కోసం నేను అక్కడ రావాలని ఇప్పుడే చెప్పారు. బ్రదర్స్ అంటే ఇలా ఉంటారు. సో అలాగా ఆ బ్రదర్స్ అట్లా ఉన్నారు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమానికి మా తమ్ముడు శంకర్ గారు కూడా వచ్చారు, మరి ఎందుకో మాట్లాడలేదు అంతేనా? సరే. ఇకపోతే మరి ఇక్కడ మా మల్లి గారు ఉన్నారు, తోట మల్లేశ్వరరావు గారు, మరి ఆయన కూడా మాట్లాడాలి, ఎందుకో మరి మాట్లాడలేదు. ఓకే, ఇక మా పులి ఉంది ఇక్కడ, ఏటుకూరు పులి. ఏదైనా ఎమోషనల్, అప్పటికప్పుడు కోపం వస్తుంది, మళ్ళీ అప్పటికప్పుడు తగ్గిపోతుంటుంది. సో మరి నేను ఇప్పటికి 30 రోజులు ఆయనతో సవాసం, 10 సార్లు కోపగించుకుంటాడు, మళ్ళీ 10 సార్లు బుద్ధిగిస్తాడు. ఏముండదు ఆయనలో, అంతా కూడా ప్లెయిన్ పేపరే. సో ఏదన్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఆయన నైజం. మా కన్న దేవరాజు గారికి, అదేవిధంగా నా చెల్లెలు శివకుమార్,
మరి అమ్మాయి కూడా చాలా చక్కగా, అసలు నేనైతే జనసేనలో గ్రామాలకు వెళితే అసలు గ్రామాల్లో ప్రజల మధ్య మగవాళ్ళతో పోటీగా పనిచేస్తుంటాను. రాత్రి దాదాపు 11 గంటలైనా కూడా అన్న నేను ఎంబడి తిరుగుతూనే ఉంటానంట. సో అలాంటి చెల్లెలు కూడా మనకు ఉండడం అదృష్టం. ఇక సోమశేఖర్ గోరంట్లలో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మరి సభా నిర్వాహకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా కిషోర్ మాట్లాడాడు. ఎక్కడున్నారు కిషోర్? ఏదో మాకు ఒక భయాన్ని క్రియేట్ చేసి వెళ్ళాడు. తమ్ముడు నీకు అవకాశం ఇవ్వను, నీకు అవకాశం ఇవ్వను, నీకు అవకాశం ఇవ్వను, నువ్వు వెయిట్ చేయొద్దు అంతే. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమంలో మరి నన్ను భాగస్వాములు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరి పత్తిపాడు నియోజకవర్గం దీనికంతా మొత్తం సో మరి మీ అందరి ఆశీస్సులతో పత్తిపాడు నియోజకవర్గానికి మరి రేపు నామినేషన్ వేయబోతున్నా. మీరందరూ పెద్ద సంఖ్యలో నాతో పాటు అడుగు వేయండి. మీ అడుగులో నన్ను కూడా అడుగు వేయనివ్వండి. మీలో నన్ను కూడా ఒకటిగా కలుపుకోండి. ఆ నామినేషన్లో మీరందరూ కూడా భాగస్వామ్యాలు అవ్వాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి ఓటు మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఓటు వేయాలి. సైకిల్ తర్వాత జనసేన బీజేపీ కూటమికి. ఎందుకంటే మన నినాదం ఒకటే, మనం వేసే ఓటు రాష్ట్రం గెలవాలి, మనం వేసే ఓటు రాష్ట్రం గెలవాలి. తలలేనటువంటి మొండెం ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉన్నాం. మన పిల్లలు ఎక్కడికైనా వెళితే నువ్వు ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే డ్యాష్ పెడుతున్నా. ఇంతకన్నా సిగ్గు ఏముంటుంది? అంటే నీ తండ్రి పేరు ఏంటంటే డ్యాష్ పెడితే ఎట్లా అవమానంగా ఫీల్ అవుతారో, ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో. ఈరోజు నా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి స్టేట్ అంటే డ్యాష్ పెడుతున్నారు. ఎందుకంటే అమరావతి అని రాస్తే మూడు రాజధానులు ఉంది ఆడ. పోనీ ఆ రాజధాని పేర్లు రాద్దామంటే అక్కడ ఏమీ లేదు. సో ఇలాంటి హీన స్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఇదొక్కటి చాలు మనకు. ఇకపోతే ఒకటి మనకు బాధుడు లేనటువంటి సంక్షేమం కావాలి. ధరలు పెంచాం, పన్నులు వేశాం, చెత్త పన్నుల మీద చెత్త అభివృద్ధిని అంతా నిలిపేశాం. పోలవరాన్ని నిలిపాం, ప్రాజెక్టు నిలిపాం, రోడ్లు నిలిపాం. దాంతో మీకు 4 మెతుకులు వేస్తామంటే నువ్విచ్చేది ఏంది? ప్రజాస్వామ్యంలో మా హక్కు అది. బడ్జెట్లో 35% సంక్షేమం కింద తీసుకోవడం పేదలుగా పుట్టినటువంటి మా హక్కు అది, కులాలతో సంబంధం లేకుండా. నువ్వు ఒకడే ఇచ్చావా సంక్షేమం? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 22 మంది ముఖ్యమంత్రులు అందరూ సంక్షేమం ఇస్తూనే వెళ్ళారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. మొట్టమొదట ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే ఉండేటటువంటి పెన్షన్ని సాధారణమైనటువంటి మనుషులకు కూడా ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 75 రూపాయలని రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే ఆ 200ని చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. నువ్వేదో కొత్తగా ఇచ్చినట్టు, ఇప్పుడే ఆయన పెన్షన్ పుట్టించినట్టు, ఆకాశాన్ని ఇట్లా ఏలాడుతుంటే తీసుకొచ్చి మన జోబులో పెట్టినట్టు ఈయనేదో చెప్పుకుంటున్నాడు. అయితే అమ్మఒడి నువ్వేంది ఇచ్చింది? 3 పిల్లలకి 4 పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాము ఆ రోజు అందరికి. నువ్వు ఒక్కరికి ఇస్తానంటున్నావు. మరి మిగిలిన 3 పిల్లలు ఏంటి? ఆ రోజు ఆడపిల్ల బడికి వెళ్తే సైకిల్ ఇచ్చాం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇస్తే 40,000 ఫీజు కట్టాం, కోచింగ్ సెంటర్లు పెట్టాం, స్టడీ సర్కిల్స్ పెట్టాం, ఢిల్లీకి కోచింగ్ సెంటర్లు ఇచ్చి IAS IPSలు చదివించాం, లాస్ట్కి విదేశీ విద్యలు కూడా అందించాం. ఇవన్నీ తీసేసి నువ్వు అమ్మఒడి అని ఇచ్చి రాత్రికి నాన్న బుడ్డికి పంపిస్తుంటే ఇది సంక్షేమమా? ఏంటండి సంక్షేమము? 50 రూపాయల సారాయి నిజంగా అందరూ తాగుతాం. నా తమ్ముడు తాగుతాడు, నా తమ్ముడు కొడుకు కూడా తాగేవాళ్ళు. తప్పేముంది అందులో? వీక్నెస్, కష్టపడతారు, నొప్పులు ఉంటాయి, రాత్రికి ఒక క్వార్టర్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాము. 50 రూపాయలు దొరికే క్వార్టర్ని 150 రూపాయలు చేయడం ఏంటండి? ఇది పేదలు ఉద్ధరించే విధానమా? 200 రూపాయలు కరెంటు బిల్లుని 800 చేయడం పేదలు ఉద్ధరించే విధానమా? 500 రూపాయలు గ్యాస్ బండ్ని, సిలిండర్ ధరని 1150 రూపాయలు చేయడము పేదలు ఉద్ధరించడమా? ఈరోజు మోపెడ్ లేని, 2 వీలర్స్ లేని వాళ్ళు ఎవరు? ఒక బేదాడుకు ఉంటుంది, ఒక కూలి అనుకుంటుంది, అందరికి ఉంటుంది.
50 రూపాయలు 60 రూపాయలు దొరికే పెట్రోల్ 110 రూపాయలు చేయడం పేదలు ఉద్ధరించడమా? అయ్యా జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడుతున్నారు నువ్వు పేదల గురించి మాట్లాడితే. పేదలకేమో సెంట్ అంటావు, నీకేమో 220 గదులు ఉండేటటువంటి 7 ఎకరాలు 10 ఎకరాల స్థలం కావాలి. ఎట్లా ఇట్లా మాట్లాడితే జనం ఏమి చెవులో పూలు పెట్టుకున్నారు అనుకుంటున్నావా? నిశ్శబ్దం దాని అర్థం నిన్ను అంగీకరిస్తున్నారని కాదు సుమా. రేపు మే 13వ తేదీ ఉంటుంది 7 గంటల నుంచి, మళ్ళా జూన్ 4వ తేదీ 10 గంటలకల్లా డిసైడెడ్. జూన్ 8, 6 కానీ 8 కానీ మీకు 5 గంటలకు టీవీ ముందు కూర్చుంటే ఒకటే ఒక శబ్దం వినబడుతుంది, ఒకరు తెర మీద కనబడతారు. అదేంటో తెలుసా? ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నామన్నటువంటి మాట. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అదే కాబట్టి ఇంత మంచి అవకాశంలో మనం అందరూ కూడా మన భవిష్యత్తు కోసం ఓటేయాల్సిందిగా కోరుకుంటూ, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, మరొకటి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిజంగా ఆయన ఒక పేదరికంలోనే పుట్టాడు, డాక్టర్ అయ్యాడు. తాను డాక్టర్ కావడం గొప్ప కాదు, వేలాది మంది పేదలను డాక్టర్లు చేయాలి అమెరికాలో అనుకున్నాడు. U1 యాప్ను పెట్టాడు. ఆ యాప్ ద్వారా 50,000 రూపాయలకే అక్కడ కోచింగ్లు ఇచ్చాడు. ఆయన డాక్టర్ వృత్తి చేయలే, ఇంజక్షన్ వేయలే, చదువు చెప్పాడు. అక్కడ ఒక లెక్చరర్గా పనిచేశాడు. సో దాంతో ఆ యాప్ సక్సెస్ అయింది, కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ వచ్చినటువంటి కోట్లని మళ్ళీ తిరిగి ప్రజలకే పెట్టాలని ఇక్కడికి ఒక శ్రీమంతుడు మళ్ళీ వచ్చాడు. సినిమాలో శ్రీమంతుడు కాదు, అసలు శ్రీమంతుడు. కాబట్టి ఆయన్ని కూడా ఆశీర్వదించాలి. సో ఒకవైపు అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు, మరొక వైపు సక్సెస్ అయినటువంటి ఒక ఎంటర్ప్రెనర్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మన యువత వేరే విషయం ఆలోచించకూడదు. మీ భవిష్యత్తు కోసం, మీ స్థాయికి తగినటువంటి ఉపాధి కోసం, మీ స్థాయికి తగినటువంటి గౌరవం కోసం ఖచ్చితంగా మరి రేపు 2 సైకిల్ గుర్తులకే వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు నాకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. తాడిశెట్టి మురళి గారిని నిస్సంకర నాగేశ్వరరావు గారు సన్మానిస్తారు. నరేంద్ర స్టేజ్ మీద గారు. రెండు మాటలు మాట్లాడతానండి. నాకు మైక్ అంటే చాలా భయం. నాకు మైక్ ఎప్పుడు మాట్లాడు. నేను 20 ఏళ్ళు సర్పంచ్ చేసినా మైక్ ఏ రోజు కూడా పని చేయడమే కానీ మైక్ పట్టుకోను నేను. మైక్ భయం. మైక్ మిత్రులందరూ కూడా కింద కూర్చోవాలి. అందరూ రోజులు మనలో చాలా దూరం నుంచి వచ్చారు. ఏమనుకోవచ్చు కింద కూర్చోబెట్టామని. మీ అందరూ యాక్చువల్గా నేను చెప్పా కొంచెం పెద్ద మన వాళ్ళు అందరూ వస్తారని. కానీ పాపం పక్కన బోనే ఎంత వస్తుంది, ఎంత చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ కావాలని చెప్పి నేను పెడతానంటే సరే కానీ అని చెప్పేసి అందరూ చాలా మంది పెట్టేవాళ్ళు ఉన్నారు రోల మనలో కూడా. మిత్రుడు నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మొన్న నాకు ఎప్పటి నుంచే వస్తున్నా నువ్వు టీడీపీలో రమ్మని పోయినప్పుడల్లా చెవులో చెప్తా ఉన్నా. చూస్తానని చెప్పుకొచ్చాడు. సరే మా టైం బాగుండి పార్టీలోకి వచ్చాడు. పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా మిత్రుడు. నాకు ఆయనకి పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన రోల మండలం కూడా అందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. రాణి గారు సీట్ తెచ్చిన దాని నుంచి కూడా మేము ఆలోచిస్తున్నాం. అంటే యాక్చువల్గా నేను నామినేషన్ వేసిన తర్వాత వద్దామని దృష్టితో ఉన్నాం. ఆ తర్వాత ఏం చేసిందంటే మొన్న కాదు నాకు మీటింగ్ పెట్టాలి, మీరందరూ నాకు ఉండాల్సిందని చెప్పాడు. అన్న నాకు తెలుసు, నాకు గుళ్ళు ఉండే, చాలా గుళ్ళు ఉన్నాయి, 9 గుళ్ళు ఉన్నాయి. ఈ గుళ్ళు ఫస్ట్ టైం మురళయ్య అన్నకి మేము మీటింగ్ వెళ్ళిన రోజే అది ఒక యువ నేస్తానికి ట్రై చేశారు. సరే దాన్ని కొంచెం నేను చిన్నగా దాన్ని కవర్ చేసుకుంటా ఉన్నాం. రెండో మీటింగ్కి ఎప్పుడు జరిగింది? రెండో మీటింగ్ మంది చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గరికి వెళ్ళి చెప్తారండి. రెండోసారి లోకేష్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి అడిగారు కొంతమంది. వైసీపీలోకి వస్తే నీకు కొంత మేము డబ్బులు ఇస్తాము, కొంచెం ఇస్తే నాకు నేను వైసీపీలోకి పెడితే నేను చచ్చిపోయేటట్టు వస్తే నన్ను నాశనం చేశారు, నన్ను పుల్ల చేశారు, నా పిల్లల్ని నాశనం చేశారు మీరు. నన్ను నా కొడుకులు అమెరికాని వస్తే వాడు రౌడీ సీటు పని చేస్తారా మీరు, మీ సంగతి తర్వాత చూస్తాలే అని చెప్పేసి వాళ్ళకి నేను చెప్పాను. తర్వాత ఈ గుళ్ళు 2 తెలుసు కానీ దాదాపు 70-80 కోట్ల రూపాయల ఆస్తి మీరు కట్టి దానికి ఒక 10 కోట్లు బంగారం అయిన కూడా చేయించాం. మొన్న ఎండమెంట్ వాళ్ళు వేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు మెయింటైన్ చేస్తారు.
సరే నేను అక్కడ వెళ్ళి గొడవ పెట్టుకుంటే నన్ను ముందు లోపలే వస్తాను వెలసిందాక నన్ను బయట రాని మళ్ళీ రామాయణ గారు ఎక్కడ ఇబ్బంది పడతారో మా వాళ్ళంతా కొంచెం ఫీల్ అవుతారని చెప్పి ఆ గుడి జోలు నేను పోలాలి పోకుండా ఈయన కోసమే ఎట్లా తర్వాత చూద్దాం అడిగిపోద్ది అంత ఇబ్బంది పెడుతున్నాను నన్ను నేను సరే కేసు పోతుంటే తిరిగాం ఆయనకి తెలుసు అన్న కేసులు పెడుతున్నారు కొంచెం మాట్లాడుకుంటే ఆయన పాపం చేస్తాను వరకు ఆయన చేస్తానే ఉన్నాడు మురళీదన్న అంటే నేనేం వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే నాకు ముగ్గురే నేను ఎక్కువ కూడా పెద్దగా లైక్ చేస్తాను ఫస్ట్ వెంకటరావు అన్న తర్వాత మురళి తర్వాత వ్యక్తి ఆయన కూడా తెలిసి ఎవరైనా కూడా చెప్పను ఏంది ఈ రోజుల మండలంలో ఇక నా చాలా మంది బంధువులు ఉన్నారు చదువులు ఉన్న చదువులు అనకూడదు తోడోళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా కూడా నాకు చాలా మిత్రుడు ఇంకా కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా అమ్మాయిని చెప్పాం మరి కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు మీరందరూ కూడా రేపు రావాణి గారిది రేపు నామినేషన్ మీకు ఒకరికి పడపోయిన రూరల్ మండలంలో మీరందరూ పార్టీలు ముగ్గురు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ మీరు కలుపుకొని రేపొద్దున 8 గంటలకల్లా కూడా మా అందరం కలిసి రావాణి గారిని నామినేషన్ పత్తిపాటి నామినేషన్ వచ్చి ఇచ్చిన తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ మనం మురళి వాళ్ళ దగ్గర కూర్చొని ఇంట్లో ఇది కాదు ఇది ఇట్లా జరుగుతుంది అని ఆయన చెబుదాం పాప అన్నోళ్ళకు మనం ఇబ్బంది పెట్టద్దు రావాణి అన్నోళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు మనం కూర్చొని ఏదన్నా ఉంటే మనం కూర్చొని మనందరం కూర్చొని ఇది కాదని చూద్దాం ఆయన వెళ్ళి మళ్ళీ ఆయన గారు పిలిచి మాట్లాడతారు మీకు ఏ అన్యాయం ఏం జరగదు మనం చెప్పినట్టే వాళ్ళు చేస్తారు నేను తప్పే ఉంటే క్షమించండి అప్పుడు మురళనాయకి సన్మానం చేసిన తర్వాత ఆయన మాట్లాడతాడు తర్వాత జాయినింగ్ అంటే ముందు సన్మానం ప్రియత నాయకులైనటువంటి తాడిశెట్టి మురళి గారికి సన్మాన కార్యక్రమం చేసుకున్నాం. వందన మేడం కొంచెం ముందర రండి వందన మేడం ముందర రండి ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రూరల్ మండలి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం ముందు ఎవరు నాయకు సుబ్బారావు కింద పైకి రావాలని వేసిన వాళ్ళు కింద కూర్చుంటారు వేసిన వాళ్ళు అందరూ పైకి రావాలి ఎవరైతే వస్తారో వాళ్ళంతా కిందకి వెళ్ళిపోవాలి మళ్ళీ బల్ల ఎదిగినంత మళ్ళీ ఇబ్బంది పడతాం. పక్కనండి ఆంజల్ గారు కూర్చుంటాడు ఆంజనేయ కూర్చొని కూడా కూర్చో కూడా వేస్తాం. వేసిన వాళ్ళంతా కింద బాలబాయ్ మరి కూడా రాసింది లేదు కింద పోండి. రాదు నువ్వు కూడా పైకి రా నాకు కొంతమంది దిగాల నేను చెప్పాను అనుకో దేవునుకోవద్దు మీరు వేసి దిగాలయా భోజనాలు కూడా ఉన్నాయి అందరూ భోజనం చేయాలన్నాయా బాబు. నల్లగ శివ ఎక్కడున్న స్టేజ్ వరకు రావాల్సిందిగా కోరుతున్నాము. బాబు సప్లైర్స్ భోజనాలను రెడీ చేసుకోండి. 10 నిమిషాలు భోజనాలు స్టార్ట్ చేయండి. భోజనాలు స్టార్ట్ చేయండి.
ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీ కార్యక్రమం హలో 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 బాబు, జాయినింగ్స్ ఉన్నాయి. ఒక 2 నిమిషాలు ఆగమన్నారు దయచేసి. 2 నిమిషాలు, 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. సోదరుడు కొంచెం అనుకుంటే అందరూ వస్తారు. ఓకే సార్, ఓకే సార్. సోదరుడు విశేఖరరావు నాగేశ్వరరావు మరి ఈ రోజున మీ అందరినీ కలిసే అవకాశం కల్పించాడు ఏడుకూరులో. అలాగే మన నియోజకవర్గ అభ్యర్థి, కూటమి బలపరిచిన అభ్యర్థి రామాంజలి గారు, నా దాంతో ఇష్టమైనటువంటి ఎన్సిటి వేణుగోపాల్ గారు, మన్నాదేవి గారు, నాగరాజు గారు, నా సోదరుడు శంకర్, రవి గారు, శేఖరు, మరి కాశీ విశ్వనాథం గారు, అదేవిధంగా తండ్రి కిషోర్, ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఏటుకూరు అంటే రవి తను చెప్పాడు, అంతకన్నా మించి మా రాజకీయ ప్రయాణంలో ఏటుకూరు పాత్ర గణనీయంగా ఉందని నేను మీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాను. ఏటుకూరు లేదే మా రాజకీయ జీవితం లేదు. ఏటుకూరు లేదే ఇంత ఉన్నత స్థాయి రాజకీయాల్లో మేము వచ్చేవాళ్ళం కాదు. మా సోదరుడు తనిపై ఎక్కడున్నాడు, మేడూరు మధు సాగితో కబురు పెడితే 100 మందిని, 200 మందిని, 300 మందిని, ఎంత మంది కాబట్టి అంతమంది తీసుకొచ్చి రాజకీయంగా మా సభలు సక్సెస్ చేయాలన్నా, మా ధర్నాలు సక్సెస్ చేయాలన్నా మధు ముందుండి నడిపించేవాడు మా సోదరుడు మేడూరు మధు. ఆయనతో పాటు అనేక మంది పేర్లు చెప్పాలంటే సుమారుగా 700 పేర్లు నేను మన ఏటుకూరులో వాళ్ళందరి పేర్లు చదవాలి. అంతగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గుండెల్లో పెట్టి మమ్మల్ని ముందు నడిపించినటువంటి ఏటుకూరు గ్రామం, గోర్ల మండలం ఉన్నటువంటి నా కాపు సహోదరులు, నా బీసీ సహోదరులు అందరూ అండగా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అండగా ఉండబట్టి ఆ రోజు అన్న ఎమ్మెల్యేగా 2004లో పోటీ చేస్తే కొన్ని వర్గాలు, కాంగ్రెస్ పార్టీ ఉన్న వర్గాలు మరి వ్యతిరేకం చేస్తున్న సందర్భంలో ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి కాపు మాకు అండగా నిలిపి, వెంకట్రావు గారు మేము మీకు ఉన్నాం, మీ తోడున్నాం అని చెప్పి 20,000 పైచిలుకుతో మమ్మల్ని గెలిపించినటువంటి సామాజిక కాపు సామాజిక వర్గం. ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి, బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకి సదా రుణపడి ఉంటాం. మా రాజకీయాల్లో మరి చాలా ఎత్తులు చూసే విధంగా మాకు సహకరించారు. ఇందాక రామాంజలి గారు మాట్లాడుతున్నారు. నేను పదవులు ఎప్పుడు ఆశించలేదు. ఈరోజు మంచి పదవి వచ్చింది, తెలుగుదేశం గౌరవించింది. వైసీపీలో కూడా నేను 5 సంవత్సరాలు ఏ పదవి నేను ఆశించలే. వాళ్ళని అడిగింది మర్యాద, గౌరవంగా చూసుకుంటే మేము అక్కడ నాయకులు జిల్లాలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే చేసినటువంటి మనుషులు మమ్మల్ని కార్యకర్తలా చూడండి, వేలాది కుటుంబాలు మమ్మల్ని నమ్ముకొని ఉన్నాయి, వాళ్ళందరితో పయనిస్తున్నాం, మంచి అడుగు మా ఇంటికి తలుపు తడతారు అని చెబుతూ ఉంటే ఏ సందర్భంలో కూడా, ఏ అవకాశం ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి మనుషులు రికమెండ్ చేసిన వారికి మాత్రమే పదవులు కట్టుబెడుతూ వచ్చి మమ్మల్ని చాలా అమర్యాదగా చూసేటువంటి పరిస్థితి మేము అనిపించాం.
హలో రామారాయణ పెద్ద మనుషులు ఎందుకు మీకు ఇటువంటి పరిస్థితి మా పార్టీలో మనం ఆహ్వానిస్తే మరి వారి మాటలకి వారి యొక్క ప్రేమకి వారి ఇష్ట గౌరవానికి ముగ్ధులై మీ పార్టీలో జాయిన్ అయితే మీకు డైరెక్ట్ గా ఎమ్మెల్యే సీట్ ఇస్తాం పోటీ చేయండి అని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రామంజలి ఇంకా గురించారు అక్కడ ఉన్నటువంటి ఖాళీలు ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భర్తీ చేయగల స్థానాల్లో చీరాల అనేది మీకు సూటబుల్ గా ఉండేటువంటి నియోజకవర్గం. అక్కడ మీలాంటి వ్యక్తులు ఉంటేనే అక్కడ అంతా పేద బడుగు బలహీన వర్గాల నివాసం ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు వెళ్ళాలని చెప్పి చెప్తే నేను కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి సేవ చేసే కన్నా పదవి ఉన్నా లేకపోయినా నా ప్రజలతో మమ్మల్ని వాళ్ళతోనే ఉంటానని నిర్ణయం తీసుకోవడం. పదవులు మనం ఎప్పుడో అనుభవించాం. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి అనేది మనం ఎప్పుడో చూసి వాడి విడిచేసిన చొక్కా ఎమ్మెల్యే పదవి, అది మనం చేయింది కాదు కదా. కానీ మీతో ఉన్న అనుబంధం, నేను ఏ పార్టీలో ఉన్నానని కాదు ముఖ్యం, నాతో మీరు ఎప్పుడు నాతోనే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తే నా వెంట వచ్చారు, నన్ను అండగా నిలిచారు, మమ్మల్ని రాజకీయంగా గుర్తింపు ఇచ్చే విధంగా నా ఉన్నటువంటి వేలాది కుటుంబాలు, నా కాపులు, నా బంధువులు, నా సోదరులు అందరూ నాతో ఉండి నన్ను ఆప్యాయంగా నడిపించే పరిస్థితి. అక్కడికి వెళ్ళి నేనేం చేయాలండి, మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి, అంత ఆవశ్యకత అవసరం లేదు సార్. మేము చక్కగా మా ఊళ్ళో మేము ఉంటాం. పార్టీ మీరు మాకు గౌరవం ఇచ్చారు, మేము చక్కగా పార్టీకి మీ గౌరవానికి భంగం కాకుండా ఈ పార్టీ గెలిపి కూటమి గెలిపి ఖచ్చితంగా కృషి చేస్తామని మాటిచ్చి మరి మనం తీసుకున్న పార్టీలో చేరిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా 7 రోజులు తిరగకుండానే మరి మనకి వచ్చినటువంటి మంచి పార్టీలో పొజిషన్ ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. జాతక ముందే టికెట్ ఇస్తామన్నా, ఇస్తే నాకు వెస్ట్ ఇమ్మన్నాను. వాళ్ళకు కొన్ని ఈక్వేషన్స్, కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులతో నన్ను చీరాలు వెళ్లి పోటీ చేయమంటే అదొక పెద్ద అవకాశం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి నేను ఆ పరిస్థితుల్లో నేను అయినప్పటికీ పార్టీలో చేరి పార్టీ పనిచేస్తా అంటే మీలాంటి వారికి ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆ గౌరవం ఉండే విధంగా రాష్ట్ర కార్యనిర్వాహక పదవికి ఇచ్చి మీరు కష్టపడి పనిచేసి మీరు 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు కృషి చేయండి. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా మీకు మరొక మంచి ఉన్నత స్థానాన్ని కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు మనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఇటువంటి జనంలో ఉన్న మనుషుల్ని మన దగ్గర తీయాలనే ఆలోచన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి సోదరులారా, మీ అందరికీ నా విన్నపం ఒకటే, ఇంత గౌరవం మనకు ఇచ్చినటువంటి ఆ పార్టీకి మళ్ళీ మన గిఫ్ట్ ఇవ్వాలి కదా, తప్పనిసరిగా ఇవ్వాలి కదా. గిఫ్ట్ ఇవ్వాలి అవుతా బోర్ల రామంజులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ ఇద్దాం. ఖచ్చితంగా ఈ 7 నియోజకవర్గాల్లో పత్తిపాడుదే పై చెయ్యి ఉండేట్టుగా చేసి రామాంజులు గారిని సగర్వంగానే చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లి, సార్ నన్ను మీరు ఆదరించారు, ఇదిగోండి మీ గిఫ్ట్ తీసుకొచ్చారు, తీసుకోండి రామాంజులు గారిని అప్పచెప్పే విధంగా అందరూ కలిసి చేసి ఆయన అత్యున్నతమైనటువంటి మెజారిటీతో గెలిపించి నా గౌరవం, మన కాపుల గౌరవం, మన రూరల్ మండల గౌరవం కూడా కాపాడి ముందుకు వెళ్లాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు కూడా అందరూ ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి మన యొక్క బలాన్ని చూపి చాటి అటు జగన్కి తెలియాలి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు తెలియాలి? అదే మంచి వాళ్ళకి మనం ఆదరించాము, వాళ్ళు చక్కగా పనిచేశారని చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఇటువంటి నాయకుడిని పోగొట్టున్నా కాబట్టి ఇన్ని సీట్లు నేను పోగొట్టున్నా అని చెప్పి జగన్ కూడా తెలియాలని అందరికీ మన విలువ తెలియాలి. మన జనం విలువ తెలియనటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. వాడుకుంటాం, వదిలేయటం, పదవులు ఎన్ని పదవులన్నీ ఇస్తాడు వాళ్ళ సామాజిక వర్గానికి. ఎన్ని వందల్లో ఉంటాయి పదవులు, అధికారం అంతా వాళ్ళ సామాజిక వర్గ చేతులనే నలుగుతూ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అక్కడక్కడ ఒక పదవి ఇచ్చి దాని మీద మళ్ళీ పెత్తనాన్ని వాళ్ళ సామాజిక వర్గానికి పెట్టి బీసీల యొక్క అణగాడిన జాతుల యొక్క మరి ఆ స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ చూసారా,
ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిగా వెళితే ఆయన ఎంత గుర్తింపు, ఎంత గౌరవం, ఎంత ప్రేమ ఈ రోజు మీ అందరి చేతుల మీద, మీ అందరి మధ్య సన్మానం పొందుతున్నటువంటి పరిస్థితిని కల్పించింది తెలియజేస్తుంటారు. 5 ఏళ్లు వాళ్ళ దగ్గర ఊడిగం చేర్చుకున్న చేత ఎప్పుడైనా సన్మానం చేర్చుకున్న చిన్న పని నాకు ఇప్పుడు రేపారు. నన్ను నమ్ముకున్నటువంటి నా మనుషులు గుళ్ళోనో బెళ్ళోనో ఒక డైరెక్టర్ పదవి లేటయ్యా, వాళ్ళంతా నన్ను నమ్మి వచ్చారు, మీ పార్టీకి పనిచేశారు, నాకు ఇకపోతే వాళ్ళకన్నా ఇవ్వండి, వాళ్ళు కూడా చెప్పుకుంటాకు ఉంటుంది. ఒక్కడికి కూడా చిన్న గుడిలో కానీ బడిలో కానీ డైరెక్టర్ పదవి కూడా ఇవ్వకుండా చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ. వీటన్నిటికీ కాలం కలిసి వచ్చింది. కాలం వచ్చినప్పుడే మనకి ఏం జరగాలి జరుగుతాయి. ఈ రోజున కూటమికి రాబోయే ఎలక్షన్ లో అత్యధికమైన మెజార్టీ రాబోతుంది. కూటమి తప్పకుండా గెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆయన ఎక్కడ ఉంటాడో మీరే ఊహించుకోండి. జైలుపై తిరుగుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక సిద్ధంగా ఉండండి అయ్యా జైలుకి వెళ్తాకే అని చెప్పబోతున్నారు. 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్నావు కదా, ఇక నీ పైన నీ దిశ దశ అంతా కూడా భగవంతుడు నిర్ణయం చేశాడు. ఎప్పుడైతే నువ్వు బలహీన వర్గాల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావో, ఎక్కడైతే నువ్వు పథకాలు సంక్షేమం అని చెప్పి పూర్తిగా అభివృద్ధిని కుంటుపడిచావో, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చావో, ప్రతి ఒక్క పౌరుడి మీద ఎన్ని కోట్ల అప్పులు చేశావు, ప్రతి ఒక్కరిని మాకు సంబంధం లేకపోయినా మమ్మల్ని అప్పుల్లో మరి భాగస్వామ్యం చేశామని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయలేకపోయారు జగన్. కాబట్టి మనందరూ కూడా దీక్షతో పనిచేద్దాం. మనందరూ ఇప్పుడు మన సోదరులు చాలా మంది కూడా గుడంపాడి నుంచి కూడా మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు. ఎవరైనా సరే పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని తీసుకురండి. వాళ్ళని తెలుసుకొని ఆ పార్టీలో మన మనుగడ సాగడం కష్టం, మనం మంచి పార్టీలోకి రావాలని వాళ్ళు ఒక నమ్మకంతో విశ్వాసంతో వచ్చేవాళ్ళని అందరూ మనం ఆహ్వానించి మన తమ్ముళ్ళుగా మన సోదరి సోదరులుగా ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ రోజు నాకు ఇంత మరి ఆనందకరమైనటువంటి ఒక మరి మెమరీని కల్పించినటువంటి ఏటుగురు వాసులందరికీ ప్రత్యేకంగా నా సోదరుడు నాగేశ్వరరావుకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు జాయినింగ్స్ వస్తున్న వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటే కిషోర్ సభ్యుడు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తెలుగుదేశంలో చేరి తాళ్ళ నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన దూర రామాంజలి గారి చేతి మీదుగా జాయినింగ్స్ చేయాలని సార్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటారు. లలిత్ బాబు బోడంపాడు వాసులు లలిత్ బాబు గారు పార్టీలో జాయిన్ అవుతున్నారు. చలమయ్య గారు, లలిత్ బాబు గారు, దిలీప్ గారు, దిలీప్ గారు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. దిలీప్ గారు, దిలీప్ గారు, దిలీప్ గారు కిషోర్ గారు, అదే విధంగా విజయ్ గారు పార్టీలో జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు, అదే విధంగా రాజేష్ గారు, అదే విధంగా నరసింహరావు గారు,
అదే విజ్ఞాన్ గారు, అదే విధంగా విజ్ఞాన్ గారు కూడా పార్టీలో జాయిన్ అవుతారు. అదేవిధంగా విజయ్ గారు పార్టీలో జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు అదేవిధంగా నాగార్జున గారు కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా రిక్కీ గారు కూడా మన పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నారు ఇప్పుడే. అదేవిధంగా బాబు టిల్ గారు మన పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నారు. తన్నీరు వినాయకరావు గారు కూడా ఇప్పుడే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు విల్లుకోట ప్రసాద్ గారు, పల్లుగొండ ప్రసాద్ గారు, ఓకే ఓకే పేద ప్రజల్ని ఎంత అన్యాయం చేశాడంటే జగన్ గారు 10 ఇచ్చాడు అమ్మఒడి. మన ఎందులో అయ్యాడు మనం ముందు వినాయకరావు గారు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. వదినా విమల వదినా ఇటు చూడు కొంచెం మీరు సార్ ఇటు సార్ రామాంజీ గారు ఇటు విమల వదినా ఇటు చూడు. అందరూ టనండి విక్టరీ ఉంచండి. స్వాతి DJ Jim Samelo. మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు.